नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. भाजप उमेदवारांच्या उमेदवारी अर्जावरून वाद. प्रतिज्ञापत्र मालमत्तेचा तपशील जाहीर केला नसल्याची काँग्रेस बीएसपी तक्रार. स्वयं बापूरावाची अनाकलनीय वृत्ती. पक्षकार्यापासून दूर राहणारे माजी खासदार. निवडणुकीदरम्यान छाननी. एसपी गौस आलम यांनी वाहनांची कसून तपासणी. आजच्या सविस्तर बातम्या. काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अधिकाऱ्यांना विचारले आहे की भाजपचे उमेदवार गेडाम नागेश यांनी निवडणूक आयोगाच्या मार्गदर्शक तत्वानुसार उमेदवारी अर्ज दाखल केले नाही आणि त्यांचा अर्ज तात्काळात फेटाळला. निवडणूक अधिकाऱ्यांकडे तक्रार केल्यानंतर ही अधिकारी कार्यालयात त्यांनी पत्रकारांशी संवाद साधला. गेडाम नागेश यांनी आपल्या कुटुंबातील सदस्यांच्या मालमत्तेचा तपशील मिळत नसल्याचा आरोप केला आहे. ती जागा अपूर्ण राहिली आहे. निवडणूक अधिकाऱ्यांनी प्रतिसाद देत तात्काळ त्यांचे उमेदवारी अर्ज फेटाळण्याची मागणी केली. अधिकाऱ्यांनी नियमानुसार काम करावे आणि कोणत्याही राजकीय पक्षांची मर्जी राखू नये असे ते सांगितले. तर त्यांनी ही बाब आपल्या वरिष्ठांच्या निदर्शनास आणून दिली असून या आवश्यक प्रकरणी कायदेशीर लढाई करण्याची तयारी असल्याचे त्यांनी स्पष्ट केले आहे. जिल्हा निवडणूक निकाल अधिकारी व अधिकाऱ्यांना तातडीने उत्तर देण्यास सांगण्यात आले. మేము 4:30కే వెళ్ళి ఇవ్వడం జరిగింది. అప్పుడు మా కంప్లైంట్ తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా లేకుండే. చివరికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఆందోళన చెందుతున్నాయి. పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో నిరసనలు కూడా తెలుపుతున్నారు ప్రజలు ఎక్కడికక్కడ. సో ఇదంతా కూడా ఈ అలజడిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు పిలిచి ఇన్వర్డ్ సెక్షన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్వర్డ్ సెక్షన్లో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కానీ మాకు ఇంకా కూడా అనుమానాలు ఉన్నాయి. జస్టిస్ అంటే న్యాయం, జస్టిస్ ప్రివెల్, న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా పోరాడుతూనే ఉంటారు. కంప్లైంట్ తీసుకున్నంత మాత్రమే కాదు, దానికి న్యాయం కూడా చేయాలా. ఇది ఖచ్చితంగా కూడా మరొకసారి రిటర్నింగ్ ఆఫీసరు నిరూపించుకోవాలా. ఆయన బీజేపీ పార్టీకి కాపు గాయడం లేదు, బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం లేదని ఆయన నిరూపించుకోవాలా. సో ఆయన ఈ శల్య పరీక్షలో ఆయన్ని నిరూపించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులకు ఆయన న్యాయం చేయాలా. కానీ గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్ మాత్రం అది చాలా భయంకరమైనటువంటి మిస్టేకు. అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ జ్యూరిస్డిక్షన్లోనే ఉన్నది, ఆయన న్యాయ పరిధిలోనే ఉన్నది. ఆయన తలుచుకుంటే కనుక ఇప్పటికిప్పుడు గొడం నగేష్ గారిని అనర్హుడిగా ప్రకటించి ఆయన నామినేషన్ని తిరస్కరించేటువంటి అధికారం రిటర్నింగ్ ఆఫీసర్కి ఉన్నా కూడా ఆ అధికారం ఎందుకు వాడట్లేదో, ఆయన ఎవరికి భయపడుతున్నారో ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఏదో కుట్ర జరుగుతున్నట్టే ఉంది. ఆయన బీజేపీ పార్టీకి కాపుగాస్తున్నట్టే ఉంది. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే మాకు ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. రిసీవ్డ్ కాపీ కలెక్టర్ కార్యాలయం నుంచి. ఒకటే అండి, ఫిర్యాదు అక్కడ తెరచిన పుస్తకంలాగా ఆయన గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్స్, బ్లండర్ మిస్టేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన స్థిర చరాస్తుల్ని, మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్ని, ఆయన భార్య ఆయన అసెట్స్ దగ్గర బ్లాంక్ వదిలేయడం జరిగింది. ప్లస్ ఆవిడ భార్య పేరు మీదటువంటి అగ్రికల్చర్ అసెట్స్ని కూడా, అంటే వ్యవసాయ ఆధారిత ఆస్తుల్ని కూడా బ్లాంక్ వదిలేయడం జరిగింది. అక్కడ నిల్లనే రాయాలి లేదా ఆస్తుల విలువైన రాయాలి. నిజంగా చెప్పాలంటే గొడం నగేష్ గారు దొరికిపోయింది ఆయన. కానీ అధికార యంత్రాంగం ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే ఆయన రక్షించబడుతున్నాడు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. ఎలక్షన్ కమిషన్ కూడా కబ్జాకు గురైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎలక్షన్ కమిషనే కబ్జాకు గురైతే ఇంకా మేము మా బాధ ఎవరికి చెప్పుకోమంటాండి. సో ఖచ్చితంగా జస్టిస్ షుడ్ ప్రివైల్. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నామినేషన్ తిరస్కరణ గురైనటువంటి విషయాన్ని కలెక్టర్ గారు అధికారికంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రకటించకపోతే కనుక ఖచ్చితంగా దీనిపైన మా హైకమాండ్ కార్యాచరణ నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రజాకోర్టులోనే దీన్ని తేల్చుకుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇది మాత్రం ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటుందనేది మాత్రం తప్పని దీంతో ప్రూవ్ అవుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇస్ బయాస్డ్, ఒక సైడ్ తీసుకుంటుంది, ఒక పక్షం వహిస్తున్నది, ఒక పక్షానికే న్యాయం చెప్తున్నది. ఇది ఖచ్చితంగా కూడా మన ప్రాథమిక సూత్రాలకి, ఆదేశిక సూత్రాలకి మాత్రం ఇది ఖచ్చితంగా విరుద్ధమైనటువంటి భావన. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ డినైల్ ఆఫ్ ద జస్టిస్. We are always requesting the returning officer, please
justice should prevail. Justice should be given to all the candidates who are contesting. So it should immediately reject the nomination of Godam Nagesh, BJP candidate, immediately. If not, this is definitely election commission is influenced severely by the BJP party. This is not acceptable, and people are going to give the mandate on this. People are going to take a necessary mandate in the upcoming Lok Sabha election. I request all the people of India and Telangana, just reject BJP party, reject Narendra Modi, because they are influencing all the government entities and government organizations. ప్రజలందరికీ విజ్ఞప్తి, బీజేపీని, నరేంద్ర మోడీ గారిని తిరస్కరించండి. ప్రభుత్వ వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూలదోయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొదట మా కంప్లైంట్ తీసుకోకపోవడంతో మాకు నిజంగా అనుమానాలు ఉన్నాయి. ఇంకా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే నేను చెప్తున్నాను, రిటర్నింగ్ ఆఫీసరు వెంటనే ఇప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పిలిపించుకొని ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయో ఒక చిన్న మీకు ఒకటి చెప్పానండి, అది 10వ తరగతి పిల్లగానికి కూడా అర్థమైపోతుంది. అది బ్లాంక్ వదిలేసిందని. ఎలక్షన్ నియమాల ప్రకారం బ్లాంక్ ఏ సెల్ని ఏ కాలంని కూడా వదలకూడదు. సో ఈజ్ డెఫినెట్లీ గొడం నాగేష్ గారు దొరికిపోయారు. సో కలెక్టర్ గారు ఒక నిమిషంలో, రిటర్నింగ్ ఆఫీసర్ ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన మరి ఎవరికి భయపడుతున్నారో నాకు తెలియదు. సో మాకైతే మంచి జరగాలి అంటే ఆయన నెసెసరీ యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరగాలని ఆశిస్తూ ఉన్నాం. బట్ చాలామంది మా కార్యకర్తలు అయితే న్యాయం జరుగుతున్నటువంటి ఆశనైతే కనిపించడం లేదని అంటున్నారు. సో కలెక్టర్ గారే, రిటర్నింగ్ ఆఫీసరే నిరూపించుకోవాలి. ఈ రోజు కల్లా ఆయన నామినేషన్ తిరస్కరించినట్టు రావాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ డే వెంటనే గుర్తుల సింబల్ అలొకేషన్ జరుగుతుంది కదండి, గుర్తుల్ని అలొకేట్ చేస్తారు కదా. సో వెంటనే ఆయన ఈరోజు ఇప్పుడు నాకు తెలిసినైతే వచ్చే 2 గంటలలో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించాలి. లేదంటే కనుక డెఫినెట్గా ఆయన బయాస్డ్ డెసిషన్స్, ఆయన ఒక పక్షపాతం వహిస్తున్నట్టుగా మేము భావించాల్సి ఉంటుంది. సో మా కాంగ్రెస్ పార్టీ భావించాల్సి ఉంటుంది. మా అధిష్టానం లీగల్ సెల్ ఈరోజు తక్షణమే మేము ఇప్పుడు ఆల్రెడీ లీగల్ సెల్ ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం వెంటనే మా ఢిల్లీ లీగల్ సెల్, లాయర్లు, అడ్వకేట్లు అందరూ కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని, ప్రధాన ఎన్నికల కమిషన్ని కలవబోతా ఉన్నారు దీనిపైన ఫిర్యాదు చేయడానికి. ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టినా కూడా మాకు న్యాయం జరగకపోతే కనుక మేము డెఫినెట్గా కోర్టు గుమ్మం తొక్కాల్సిందే. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతా ఉన్నాం. సో ఎలక్షన్ కమిషన్ పక్షపాతం వహిస్తున్నదన్న ఉద్దేశంతో ఇంకా కోర్టులే, హైకోర్టులో రిట్ పిటిషన్ మా హైకమాండ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎనీ మూమెంట్ రావచ్చు. దాన్ని బట్టి మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ దీన్ని ప్రజా కోర్టులో మాత్రం తేల్చుకుంటాం. దిస్ ఈజ్ నాట్ జస్టిఫికేబుల్. అంటే ఇది న్యాయబద్ధంగా వ్యవహరించింది కాదు. ఇది ఖచ్చితంగా ఒక పక్షపాతబద్ధంగా దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నటువంటి కుట్రతో అధికారులు బీజేపీకి సహకరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. న్యాయసమ్మతంగానే మా పోరాటం ఉండబోతుంది. అన్ని న్యాయ పరిధిలో, చట్ట పరిధిలో, ఎలక్షన్ కోడ్ పరిధిలోనే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎవరు చెప్తాను, చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దు. న్యాయబద్ధంగా లా అబైడింగ్ సిటిజన్గా, అంటే చట్టాన్ని గౌరవించేటువంటి సిటిజన్గా ప్రజలు, పౌరులందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆందోళనకు లోను కావద్దు. కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది దీన్ని. బట్ మీ నిరసన, ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలిపే హక్కుని మాత్రం వాడండి, ఉపయోగించండి. ఇలాంటి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పండి. బీజేపీ పార్టీకి बुद्धी చెప్పండి. నరేంద్ర మోడీ గారి సర్కార్ని కూలగొట్టండి అని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचे कॅम्प ऑफिस भरभरून गजबजलेले आहे. मतदारसंघाच्या कानाकोपऱ्यातून दररोज नाव नोंदणी सुरू आहे. नुकतेच मेडीगुडा येथील जैनत बाजार समितीचे माजी संचालक जैनत मंडळ कायथम शिवप्रसाद रेड्डी यांनी त्यांच्या अनुयायांसह काँग्रेसमध्ये प्रवेश केला. तसेच बीआरएस अल्पसंख्याक महिला अध्यक्षा परवीना सुलताना यांनीही काँग्रेसला मदत करण्यात आली. तर कंदी श्रीनिवास रेड्डी यांनी सर्वांना स्कार्फ देऊन जैनत मंडळातील संबंधित गावे आणि शहरातील विविध वाड्यांमधून मोठ्या संख्येने काँग्रेसमध्ये सामील झालेल्यांना लोकांना हार्दिक आमंत्रण दिले आणि आगामी निवडणुका जिंकण्यासाठी सर्वांनी अथक परिश्रम घेण्याचे आवाहन त्यांनी केले. और हमारे शेख अली साहब, सिराज साहब, जैनत मनगम, मेडीगुड़ा ग्राम जैनत गावी కూడా సోదరులు జై కాంగ్రెస్ శ్రీనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. तो सब लोग मिलजुल के काम करिए.
अगले इलेक्शन में कांग्रेस पार्टी को भारी प्रचंड बहुमत से जिताइएगा। अंदर కూడా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం। రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి అందరూ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి सब मिलजुल के काम करके कांग्रेस पार्टी को जिताएंगे। हर वार्ड में, हर बूथ में, हर गांव में, हर क्षेत्र में, पूरा आदिलाबाद विधानसभा क्षेत्र में कांग्रेस पार्टी को हम पूरा मजबूत करेंगे बूथ लेवल से। अगर बूथ जीते हम जरूर सीएम जीत सकते हैं और प्राइम मिनिस्टर जीत सकते हैं। सो बूथ मजबूत करने में सब लोग हम कामयाब होंगे और अगले इलेक्शन में आत्रम सुगनर का हमारा एमपी कैंडिडेट को जरूर प्रचंड बहुमत से, भारी बहुमत से जिताएंगे। माजी खासदार सोयम बापूराव यांची वृत्ती मला समजत नाही। ते रिंगणात असतील आणि बंडखोर म्हणून उमेदवारी दाखल करतील असा प्रचार कालपर्यंत सुरू होता। मात्र त्यांच्याकडून कोणतीही भूमिका घेण्यात न आल्याने त्यांच्या अनुयायांमध्येही गोंधळाचे वातावरण दिसून येत आहे। तर भाजपने गेडाम नागेश यांना तिकीट निश्चित केल्यापासून ते खूप भावनिक दुःखात आहे। तर तेव्हापासून ते पक्षाच्या कार्यालयात दूरच आहे आणि केंद्रीय मंत्री, पक्षाचे प्रदेश अध्यक्ष किशन रेड्डी यांच्यासह राज्याचे केंद्रीय मंत्री चंद्रशेखर, दिल्लीतील राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा, सुनील बंसल आणि इतरांनी सोयम बापूराव यांना, नागेश यांना पाठिंबा देण्याचे आणि केंद्रात कोणतेही चांगले नामनिर्देश पदे देण्याची विनंती केली। तर दृष्टीनंतर ते काँग्रेसमध्ये प्रवेश करणार असल्याची चर्चाही होती। मात्र पक्ष सोडला नाही आणि बंडखोर उमेदवार म्हणून निवडणूक लढवणार असल्याचे सांगणारे सोयम बापूराव यांनी शेवटच्या मुदतीपर्यंत अर्ज भरला नसल्याचे पक्षश्रेष्ठींनी सुटकेचा श्वास सोडला आहे। तर दुसरीकडे अलीकडे प्रचाराला वेग आला आहे, कारण बीआरएस उमेदवार आत्राम हे आत्राम सकू अंतर्गत पाठिंबा देत असल्याचे दिसून येत आहे। माजी खासदार रमेश राठोड हे आतले कामही शिकवत नाही। आदिलाबाद खासदार जागेसाठी शेवटपर्यंत प्रयत्न करूनही निकाल लागला नाही। आठवडाभर 10 दिवसांपूर्वी त्यांनी पक्ष सोडणार असल्याचा प्रचार केला, तरीही जिल्ह्यातील 4 उमेदवारांसह प्रदेश अध्यक्ष किशन रेड्डी मैदानात उतरले आणि त्यांना सांगितले आगामी काळात पक्षात योग्य पद मिळेल अशी ग्वाहीही देण्यात आली। तर त्यांनी खरे धाडस दाखवल्याचे वृत्तही आहे। गेल्या 3 दिवसापासून खासदार उमेदवार नागेश यांच्या वतीने प्रचार करणारे रमेश राठोड यांनीही नामांकन दिल्ली रॅलीत सहभागी घेतला। तर नंतर ते एकटेच आले आणि त्यांना मदत करण्यासाठी 2 संच अर्ज दाखल केल्याने वाद निर्माण झाला। तर दुसऱ्या दिवशी त्यांनी आदिलाबादचे आमदार पायल शंकर यांच्यासोबत उटनूर भागात भाजपच्या मदतसाठी प्रचार केला। तर या घडामोडी पाहता माजी खासदार रमेश राठोड यांना शेवटच्या क्षणी उमेदवार बदलायचा असेल तर त्यांना रिंगणात उतरण्याची संधी आहे असे वाटत आहे।
संसद निवडणुकीच्या प्रचाराला वेग आला आहे। त्याचाच एक भाग म्हणून नेरडिगोंडा मंडळातील वडूर गावात काँग्रेस पक्षाचे खासदार उमेदवार आत्राम सुगुना हे बोथ मतदारसंघाचे प्रभारी गजेंद्र यांच्याकडे जाऊन प्रचारासाठी घराघरी गेले। तर पूर्वी गावात पोहोचल्याने त्यांना ग्रामस्थांनी जोरदार स्वागत केले, शाल देऊन सन्मान करण्यात आला। यावेळी बोलताना सुगुनाक्का म्हणाले की देशावर राज्य करण्याची घटनात्मक ताकद फक्त काँग्रेस पक्षाकडे आहे। त्यांनी काँग्रेस पक्षाला मतदान करून विजयी करण्याची विनंती केली। तर वाटेत मजुराशी संवाद साधणाऱ्या सुगुनाक्का म्हणाले की काँग्रेस पक्ष सत्तेत आल्यावर मजुरी 400 रुपयांनी वाढणार आहे, तर गरीब, मागास आणि दुर्बल घटकांचा विकास आणि कल्याण हे काँग्रेसचे उद्दिष्ट असल्याचे त्यांनी सांगितले। तेलंगणा रायटर्स फोरमच्या निर्मल जिल्ह्याचे मानद अध्यक्ष डॉक्टर दामेरा रामुलू म्हणाले की कवी, कलाकार आणि विचारवंत धर्मनिरपेक्ष सामाजिक संविधानाच्या रक्षणासाठी सामूहिक गीत गात आहे। तर सेक्युलर रायटर्स फोरमच्या संयुक्त विद्यमानाने या महिन्याच्या 28 तारखेला वरंगल काकतीय विद्यापीठाच्या सिनेट हॉलमध्ये धर्मनिरपेक्ष मूल्ये साहित्य या विषयावर राज्यस्तरीय परिषद होणार असल्याचे त्यांनी सांगितले। यावेळी त्यांनी निर्मल जिल्हा केंद्राच्या साहित्य क्षेत्रातील कार्यक्रमाशी संबंधित कागदपत्रे अनावरण केले। शांतता, सौहार्द आणि बंधुता आणि देशाच्या प्रगतीसाठी त्यांनी आणि लेखकांना पुढे जाण्याचे आवाहन केले। तर संमेलनात मोठ्या संख्येने उपस्थित राहून संमेलन यशस्वी करावे असे आवाहन अध्यक्ष नेरेला हनुमंत व्यंकट, उपाध्यक्ष अंबाती नारायण आणि पट्टी शिवप्रसाद यांनी केले। దాని సందర్భంగా మన నిర్మల్ రచయితల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన రచయితల కవులకు కళాకారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము। ఈ యొక్క లౌకిక వాదుల యొక్క సాహిత్యం ఏదైతుందో సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్మించే సాహిత్యం తప్పనిసరిగా సమాజంలో శాంతి, సామరస్యం మరి మత సహనం ఇవన్నిటిని కూడా చర్చించడం ప్రజల మధ్య విద్వేషం కాదు, ప్రేమ, ఆప్యాయత నెలకొనేలా రచనలు సాగించాలని చెప్పి సెక్యులర్ రైటర్స్ ఫోరం పిలుపునిస్తున్నది। ఈ సందర్భంగా 20 కూడా సంఘీభావం ప్రకటిస్తూ దాంట్లో పాల్గొని విజయవంతం చేయడానికి సంకల్పించింది।
लोकसभा निवडणुकीच्या पार्श्वभूमीवर जिल्ह्यात दारू, गांजा, पैशाची तस्करी होऊ नये या उद्देशाने अचानक तपासणी करण्यात येत आहे। जिल्हा पोलीस अधीक्षक गौस आलम यांच्या मार्गदर्शनाखाली विशेष पथकाच्या नेतृत्वाखाली शहरातील रेल्वे स्थानकाच्या आसपासच्या परिसरात ही तपासणी करण्यात आली। जिल्ह्यातील अंमली पदार्थाचे समूळ उच्चाटन करणाऱ्या उद्देशाने विशेष सीआरपीएफचे जवान आणि श्वान पथकाच्या जवानांकडून व्यापक तपासणी करण्यात आली। आदिलाबाद रेल्वे स्थानक, आजूबाजूचा परिसर आणि ठाकूर हॉटेल जवळील परिसराची कसून तपासणी करण्यात आली। तर पुढे एसपींनी उघड केले की आदिलाबाद शहरात येणारी वाहने आणि बसेसची टागोर हॉटेलमध्ये तपासणी केली जाते आणि जिल्ह्यात दारू, पैसे, गांजा किंवा ड्रग्स येऊ नये यासाठी कडक उपाययोजना केल्या जात आहे। महाराष्ट्रातील निवडणुकीदरम्यान तलामाडगू मंडळाच्या लक्ष्मीपूर चेकपोस्ट आणि पिपळगाव पाटा चेकपोस्टचीही पाहणी करण्यात आली। कर्मचारी 24 तास दक्ष राहणार असून पैसे, दारू, गांजा या भेटवस्तू आणि मतदारांवरून प्रभाव टाकू नये अशी माहिती दिली। तर वाहन तपासणी करताना व्हिडिओग्राफी करावी असे सुचवण्यात आले आहे। आदिलाबादचे डीएसपी जीवन रेड्डी आणि सीआय या तपासणीत सहभागी झाले होते। आपको कहाँ से आ रहे हैं? जिल्ह्यात 2-3 दिवसापासून सुरू असलेल्या ही अवकाळी पावसामुळे वातावरण थंडावलेले असले तरीही सध्या ऊन भरपूर तापत आहे आणि शुक्रवारी सूर्याने प्रताप दाखवलेला आहे। उन्हाच्या तडाख्याने विविध ठिकाणी जाणाऱ्या प्रवाशांबरोबरच रोजंदारी मजूर, नोकरीदार, छोटे व्यापारी यांचेही हाल होत आहे। आतापासूनच ऊन वाढण्याची शक्यता आहे, तर नंतर काय होईल? अत्यंत आवश्यक असल्याशिवाय लोकांनी बाहेर पडू नये असे निवेदन जिल्हाधिकारी राजश्री शहा यांनी हवामान खात्याच्या तज्ज्ञांसमोर जारी केलेले आहे। तर सवालीतीन राहून भरपूर पाणी पिण्याचा सल्ला त्यांना वृद्ध आणि लहान मुलांची विशेष काळजी घेण्याची आहे। तर उन्हामुळे माणसे किंवा रस्ते ही सगळेच कंटाळलेले आहे। जिला परिषद
फोन करके बुलाया। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। भाजप उमेदवारांच्या उमेदवारी अर्जावरून वाद। प्रतिज्ञापत्र मालमत्तेचा तपशील जाहीर केला नसल्याची काँग्रेस बीएसपी तक्रार। स्वयं बापूरावाची अनाकलनीय वृत्ती। पक्षकार्यापासून दूर राहणारे माजी खासदार। निवडणुकीदरम्यान छाननी। एसपी गौस आलम यांनी वाहनांची कसून तपासणी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।